దాదాపు 4 ఏళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపు దిశగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రేపు ఫ్లోరిడాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ కానున్నారు. ఫ్లోరిడాలో రేపు ఈ సమావేశం జరగనున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్కు కల్పించాల్సిన భద్రతా హామీల అంశాన్ని లేవనెత్తనున్నట్లు చెప్పారు. ముఖ్యంగా 20 సూత్రాల శాంతి ప్రణాళిక దాదాపు 90% ఖరారైనట్లు, యుద్ధం ముగింపుపై ఆశాభావంతో ఉన్నట్లు వెల్లడించారు. ఇక ఈ సమావేశంలో ఉక్రెయిన్, అమెరికా మాత్రమే కాకుండా ఐరోపా దేశాలు పాలు పంచుకోవాలని తాను భావిస్తున్నట్లు జెలెన్స్కీ చెప్పారు. కానీ ఎంత తక్కువ వ్యవధిలో అది సాధ్యం కాకపోవచ్చన్నారు. మరోవైపు అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై ఆ దేశ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ ట్రంప్ అల్లుడు కుష్నెర్తో భేటీ ఆశాజనకంగా జరిగిందని జెలెన్స్కీ చెప్పారు. వీరితో చర్చల అనంతరం జెలెన్స్కీ ఎక్స్ వేదికగా ఉక్రెయిన్తో శాశ్వత శాంతికి దారితీసి కీలక అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఉక్రెయిన్ భద్రత, పునర్నిర్మాణం, శాశ్వత శాంతి ఇవే ఉక్రెయిన్, అమెరికా, యూరప్ సహా మిత్ర దేశాలు సాధించాల్సిన లక్ష్యాలన్నారు జెలెన్స్కీ. శాంతి ఒప్పందానికి సంబంధించిన కొన్ని పత్రాలు పూర్తిగా సిద్ధమయ్యాయని, మరికొన్ని తుది దశకు చేరుకున్నాయన్నారు. ఇంకా కొన్ని అత్యంత సున్నితమైన అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని జెలెన్స్కీ స్పష్టం చేశారు.